విశాఖ జిల్లా గాజువాక చైతన్య మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫెమి రైట్స్ ఫౌండర్ మేనేజింగ్ డైరెక్టర్ రాధికా బెహ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారత మరియు సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర గురించి ప్రసంగించారు. మహిళ విద్య మరియు ఆర్థిక అభివృద్ధి వలన సమాన హక్కులు మరియు సమాజంలో గౌరవం లభిస్తాయని అన్నారు. మహిళలకు కుటుంబం నుండి మరింత ప్రోత్సాహం లభిస్తే ఆకాశమే హద్దుగా అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తారని అన్నారు. అందుకు తన జీవన ప్రయాణమే ఒక ఉదాహరణ. తన ఫెమి రైట్స్ అని తెలియజేస్తూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంకల్పం బలం ఉంటే అనుకున్నది సాధించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా ఇటీవలే విడుదలైన 5th and 3rd సెమిస్టర్ డిగ్రీ ఫలితాలలో పాయింట్లను సాధించిన విద్యార్థినులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ విజయలక్ష్మి, ప్రిన్సిపల్ చంద్రమహాలక్ష్మి, డైరెక్టర్ కామేశ్వరి, అధ్యాపక బృందం మరియు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. And active and dynamic students, yes? Yes. Naughty students kuda accept cheyalsinde. So happy Women's Day andarki kuda Antarjatiya Mahila Dinotsava Shubhakankshalu. God bless you all. So this is the time to hear our chief guest, right? చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్స్ లో ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్ కి గెస్ట్ గా రావడం జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ పిల్లలందరూ టాపర్స్ గా ఇక్కడ మొమెంటోస్ తీసుకున్నారు. ఈ రోజున ఇంత మంచి సెలబ్రేషన్ లో నన్ను ఇన్వైట్ చేసినందుకు నా ప్రివిలేజ్ గా ఫీల్ అవుతున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉంది. ఇంత మంది మహిళలు, ఇంత అంటే ఇది ఓన్లీ ఫర్ ఉమెన్ కదా కాలేజ్. ఇంత మంది మహిళలు ఇక్కడ విద్యని పొంది జీవితాల్లో స్థిరపడుతున్నారు. ఇక్కడ చదువుకున్న పిల్లలే ఇక్కడ ప్రొఫెసర్స్ గా చూస్తున్నాము. చాలా సంతోషంగా అనిపిస్తున్నది. అంటే ద బాండింగ్ బిట్వీన్ ద కాలేజ్ అండ్ స్టూడెంట్స్ అలాగా కనిపిస్తుంది. ఈ కాలేజ్ ఎంతో మంది మహిళలకి ఇలాగ లైఫ్ టర్నింగ్ పాయింట్ అయిపోవాలి. ఇక్కడ చదువుకొని పెద్ద పెద్ద చదువులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని కోరుకుంటున్నాం. మహిళలకి ప్రోత్సాహం అనేది ఎవరో వచ్చి ఎవరు సార్, మనమే ప్రోత్సహించుకోవాలి. సెల్ఫ్ మోటివేషన్ అండ్ ఇన్బిల్ట్ గా అది అలవాటు అవ్వాలి. ఇందాక కూడా అదే చెప్పడం జరిగింది. వీ షుడ్ బిల్డ్ అవర్ ఓన్ పాత్. మనం కెరీర్ డెవలప్ చేసుకోవాలి. మన లైఫ్ కోసం ఏది అవసరమో అది మనం చక్కని పాత ఎంచుకోవడంలోనే జీవితం ఉంది. సో అలాంటి మంచి జీవితాన్ని వీళ్ళందరూ పొందుతారని ఈ టీచర్స్ ఆధ్వర్యంలో నేను కోరుకుంటున్నాను. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. సందర్భంగా ఈ రోజు మనము ముఖ్య అతిథిగా ఫెమి రైట్స్ నుంచి రాధికా గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. మేడం యొక్క జీవితం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని విద్యార్థులందరూ కూడా మంచి మోటివేషన్ తీసుకుంటారని తీసుకుని వచ్చాము. ఈ రోజు ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే మా విద్యా సంస్థ నుంచి అందరూ మహిళలే కాబట్టి వాళ్ళకి మంచి విద్యను ఇస్తూ వాళ్ళకి ప్రతిభగా ఉన్నటువంటి విద్యార్థులను ముఖ్యంగా ప్రోత్సహిస్తూ వాళ్ళ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మార్గనిర్దేశకులుగా మేము ఉండాలని ఆశిస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గివ్ టు గెయిన్ అనేటటువంటి స్లోగన్ తో మన గవర్నమెంట్ ముందుకు వచ్చారు. మన మహిళలకు ముఖ్యంగా సొసైటీలో సపోర్ట్, ఎంకరేజ్మెంట్, ఎడ్యుకేషన్ ఇస్తే సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఎంకరేజ్మెంట్ ప్రొవైడ్ చేస్తే సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుంది. దానికి మనకి లైవ్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. స్త్రీల ముఖ్యంగా ఒక కుటుంబంలో స్త్రీ విద్యావంతురాలు అయితే కుటుంబం అంతా కూడా చాలా సిస్టమాటిక్ లైఫ్ ని లీడ్ చేస్తుంది అనేది నా యొక్క పర్సనల్ అభిప్రాయం. ధన్యవాదాలు.